తెలంగాణలో హీరో నాగార్జున వర్సెస్ హైడ్రా ఫైట్ సినిమా ట్విస్టులను తలపిస్తోంది. ఒకవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఉదయమే 200 మంది పోలీసులు బుల్డోజర్లతో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కు వెళ్లిపోయారు. కరెంటు తీసేయించారు. ఇక కూల్చివేతలు మొదలు పెట్టారు. అందులో కనీసం సామాన్లు కూడా సర్దుకునే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. తెల్లారక ముందే కేవలం 2 గంటల్లోనే ఎన్ కన్వెన్షన్ నేలమట్టమైపోయింది. కానీ ఆగమేఘాల మీద తెలంగాణ హైకోర్టుకు వెళ్లిన నాగార్జున స్టే ఇవ్వాలని కోరారు. ఆయన తన లాయర్ ద్వారా నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కట్టుకున్న ఆస్తి అని హైకోర్టుకు చెప్పారు. నాటి సర్వే ప్రకారం నేను కొన్నాను. 2010 నుంచి 2012 వరకు దీని నిర్మాణం పూర్తయింది. కానీ ఆ తర్వాత ప్రభుత్వం మాకు నోటీసులు జారీ చేసింది. చెరువు సరిహద్దుల్లోకి వచ్చి కట్టారని మాకు నోటీసులు జారీ చేశారు. కానీ ఈ భూమి మీద 3-4 సర్వే రిపోర్టులున్నాయి. మేము ఆనాడే హైకోర్టును ఆశ్రయించాం. ఇప్పుడు 9 కోట్లు డిపాజిట్ గా కట్టి ప్రభుత్వ ఆరోపణలు నిరూపిస్తే తమ నిర్మాణానికి తగిన మార్పులు చేసుకుంటామని మాకు అవకాశం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు నాగార్జున తరపు లాయర్. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులపై కోర్టు స్టే విధించింది. కానీ అప్పటికే కూల్చివేత పూర్తి కావడంతో ఆ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కోర్టు. కానీ కూల్చివేత అప్పటికే పూర్తి అయిపోయింది కూడా. ఎన్ కన్వెన్షన్ ను 2015లో గ్రాండ్ గా ఓపెన్ చేశారు. సినిమా హీరో నాగార్జున తన స్నేహితుడు ప్రీతం రెడ్డితో కలిసి N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో నిర్మాణం చేపట్టారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ మాదాపూర్ ప్రాంతంలో అత్యాధునిక ఫంక్షన్ హాల్. దీనిపై మొదటి నుంచి వివాదమే ఉంది. వాస్తవానికి నాటి బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారు. అయితే నాగార్జున నాడు కోర్టుకెళ్లారు. అధికారులు దీనిపై విచారణ కూడా జరిపి మొత్తం 3 ఎకరాల 30 గుంటల భూమిని నాగార్జున ఆక్రమించారు. ఆయన ఏకంగా చెరువును ధ్వంసం చేసి మట్టి పోసి ఖరీదైన ప్రాంతంలో భూమిని ఆక్రమించి కట్టారని తేల్చారు అధికారులు. కానీ హైకోర్టు స్టే విధించడంతో ఆ కూల్చివేతలు ఆనాడు ఆగిపోయాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. చెరువులను కాపాడుకోవాలి, వాన వస్తే వరద నీరుపోయే పరిస్థితి లేదు, పిల్లలు నాలాల్లో కొట్టుకుపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు. దీంతో రంగనాథ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు రేవంత్ రెడ్డి. చెరువుల్లో అక్రమంగా కబ్జాలు చేసి నిర్మించిన కట్టడాలను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కూల్చివేతలు కూడా మొదలు పెట్టేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ కూడా కూల్చివేస్తారని అంతా అనుకున్నారు. కానీ ముందు ఫోకస్ అంతా కూడా మాజీ మంత్రి కేటీఆర్ కు చెందినదిగా చెబుతున్న జన్వాడ ఫామ్ హౌస్ పై వివాదం రేగుతోంది. అందరి దృష్టి దాని మీదే ఉంది. పైగా జన్వాడ వివాదం కోర్టుకెళ్ళింది. అయితే ఇక్కడ నాగార్జున తన ఎన్ కన్వెన్షన్ జోలికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి రారు అని భావించుండొచ్చు. అందుకే ఆయన కోర్టుకెళ్లలేదు. పైగా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే ఇంటికెళ్లి మరీ బొకే ఇచ్చి డిసెంబర్ 30న అభినందించారు నాగార్జున ఆయన సతీమణి అమల. కాసేపు ముచ్చటించి కూడా వచ్చారు. తనకు రేవంత్ కు మంచి సంబంధాలే ఉన్నాయని ఆయన భావించుండొచ్చు. ఎందుకంటే ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా ముందే హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవారు నాగార్జున. కానీ ఈలోపే నాడు బీఆర్ఎస్ హయాంలో చేసిన సర్వేతో పాటు బఫర్ జోన్ను, FTL లిమిట్ హద్దులను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. FTLలో ఎకరా 12 గుంటలు, బఫర్ జోన్లో 2 ఎకరాల 18 గుంటలు ఉందని తేల్చారు. అంతేకాదు చెరువును ధ్వంసం చేసి మట్టి పోసి ఎత్తుగా చేసేసి నీరు తన ఫంక్షన్ హాల్లోకి రాకుండా చేశారని గుర్తించారు. మొత్తానికి నాగార్జున కోర్టుకు వెళ్లే లోపే అధికారులు ఎన్ కన్వెన్షన్ ను కొట్టిపడేశారు. ఎంతలా అంటే 2 గంటల్లో పూర్తిగా కూల్చేశారు. ఇక హైకోర్టు స్టే ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. అయితే నాగార్జున మాత్రం ఎన్ కన్వెన్షన్ ను కూల్చివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టులో ఉండగానే ఏకపక్షంగానే కూల్చేశారు. కోర్టు స్టే ఇచ్చినా కూడా కూల్చివేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా కోర్టు నేను ఆక్రమించానని చెప్పి ఉంటే ఖచ్చితంగా నేనే కూల్చేసేవాడినని చెప్పుకొచ్చారు. నేను డబ్బులు పెట్టుకున్న భూమిలోనే కట్టుకున్నాను, నేను కబ్జా చేయలేదన్నారు నాగార్జున. మరి నిజంగా ఆయన కబ్జా చేయలేదా అంటే చదువు కూడా సరిగ్గా తెలియని ఒక సామాన్య వ్యక్తిని ఎన్ కన్వెన్షన్ దగ్గరకు తీసుకెళ్లి చెరువులో ఫంక్షన్ హాల్ ఉందా, ఫంక్షన్ హాల్లో చెరువు ఉందా అని అడిగితే చాలా క్లియర్ గా చెబుతాడు. నీరు పైకి రాకుండా గోడ కట్టుకొని నాగార్జున అక్రమంగా కట్టారు, ఇది చెరువు కబ్జానే అని చెబుతారు. కానీ నాగార్జున మాత్రం ఇలా బొక్కాయించడం చూస్తే జనం కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే చెరువు మధ్యలో కట్టినట్లుగానే ఎన్ కన్వెన్షన్ హాల్ ఉందనేది వీడియోలు చూసిన అర్థమవుతోంది. కానీ ఆయన తన పేరు పోయేలా ఆస్తి కోసం అబద్ధం ఆడుతున్నారని అర్థమవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఇటు నాగార్జున మాటలకు హైడ్రా కమిషనర్ స్పందించారు. తుమ్మిడికుంటలో నిర్మితమైన అక్రమ కట్టడాల్లో ఈ ఎన్ కన్వెన్షన్ ఒకటి. మొత్తం 3 ఎకరాల 30 గుంటలు కబ్జా చేశారు. ఇంకో విషయం ఏంటంటే అసలు జిహెచ్ఎంసీ కూడా అనుమతించలేదని బాంబు పేల్చారు కమిషనర్ రంగనాథ్. మరి నాగార్జున మాత్రం నేను సక్రమంగానే కట్టుకున్నానని చెబుతున్నారు. అయితే జిహెచ్ఎంసీ అనుమతి లేకుండా ఎలా నిర్మించారు, ఇన్నాళ్లు ఎలా దానిని నిర్వహించారు, అధికారులు ఏం చేస్తున్నారనే దానిపై కూడా ప్రజల్లో అనుమానాలు మొదలయ్యాయి. జిహెచ్ఎంసీ అనుమతి లేకుండానే నాగార్జున
ఎన్ కన్వెన్షన్ కట్టారని చెప్పడంతో అంతా షాక్ అయిపోయారు. చెరువు మొత్తం 29 ఎకరాల 24 గుంటల భూమిగా గుర్తించారు. దాంట్లో చాలా మంది కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. ఒక నాగార్జున మాత్రం 3.5 ఎకరాలను కబ్జా చేశారని చెప్పారు ఆయన. జిహెచ్ఎంసీ అనుమతి లేకపోవడంతో బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కింద అనుమతుల కోసం నాగార్జున ప్రయత్నించారు. కానీ బీఆర్ఎస్ అధికారులు అనుమతించలేదు. తుమ్మిడికుంటపై 2014లోనే నోటిఫికేషన్ ఇచ్చింది. అక్రమ కట్టడాలపై నోటీసులు కూడా ఇచ్చింది. కానీ హైకోర్టుకు వెళ్లడంతో చట్టబద్ధంగా వ్యవహరించాలని ఆదేశించింది. అయితే నాగార్జున మాత్రం కోర్టు ఇంతకు ముందే స్టే ఇచ్చినా కూడా కూల్చివేశారని రంగనాథ్పై ఆరోపణలు చేశారు. కానీ కోర్టు నుంచి ఎలాంటి స్టే లేదు. కేవలం 2017లో ఎఫ్టీఎల్ సర్వే నివేదిక మాత్రమే పెండింగ్ లో ఉంది. ఏ కోర్టు కూడా స్టే ఇవ్వలేదు. ఈ విషయంలో నాగార్జున సహా అందరూ తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఎఫ్టీఎల్ లో ఉంటే నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా తీర్పులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు రంగనాథ్. అయితే అసలు నాగార్జున ఎప్పుడు ఎలా కట్టారు, ఆయనకు అంత ధైర్యం ఎలా వచ్చిందనే దానిపై కూడా సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. 2012 సమయంలో తెలుగు ప్రజలంతా తెలంగాణ ఉద్యమం సమైక్యాంధ్ర ఉద్యమం అని కొట్టుకుంటూ ఉన్నారు. వివాదాలు, గొడవలు జరుగుతున్నాయి. పైగా కేంద్రం నుంచి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రకటన రావచ్చనే దానిపై కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో తనకి చిన్నప్పటి మిత్రుడైన కిరణ్ కుమార్ రెడ్డి సీఎం గా ఉన్నారు. ఆయన్ను తన ఇంటికి భోజనానికి కూడా పిలిచారు నాగార్జున. ఓ రోజున నాటి సీఎం కూడా వెళ్ళొచ్చారు. ఆ సమయంలోనే నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భరోసాతోనే ఆయన ఈ భూమిని కబ్జా చేసి కట్టారని, సీఎం స్నేహితుడిగా ఉన్నారనే ధైర్యంతోనే కట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే నాగార్జున పార్ట్నర్ ప్రీతం రెడ్డి కూడా రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తి. ఆ కారణంతోనే కబ్జా చేశారని కొంతమంది విమర్శిస్తున్నారు. ఒకటి మాత్రం వాస్తవం, నాగార్జున భూమి కబ్జా చేశారనడానికి శాటిలైట్ మ్యాపులు కూడా అవసరం లేదు. నడి చెరువులో ఆయన కట్టారనేది వాస్తవం. ఇంకా చెప్పాలంటే అధికారులు బఫర్ జోన్ ని, ఎఫ్టీఎల్ ను ఇంకా తక్కువ చేశారు. ఎందుకంటే ఇటు సామాన్యులు ఇల్లు కట్టుకున్నారు. వాటి పరిధిని పెంచి వివాదాలకు వెళ్లి వారి జీవితాలను నాశనం చేయొద్దని జాగ్రత్తగానే చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఏ చెరువైనా కూడా కనీసం 100 ఎకరాల మేర విస్తరించి ఉన్నాయి. కుంటలు కూడా కనీసం 50 ఎకరాల మేర విస్తరించి ఉన్నాయి. అయినా కూడా సామాన్యుల విషయంలో జాగ్రత్తలు తీసుకునే బఫర్ జోన్ వరకు హద్దులు పెట్టారని చెప్పొచ్చు. అయితే ఇక్కడే మరో విషయం కూడా ఉంది. 2016లోనే టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన రోజునే నేటి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అక్రమ కట్టడాలు, చెరువు కబ్జాలు ఆక్రమించి నగరాన్ని ధ్వంసం చేశారు. సినిమా హీరోగా ఉన్న నాగార్జున అందరికీ ఆదర్శంగా ఉండాలి, కానీ ఆయనే చెరువుకు అడ్డంగా గోడ కట్టి ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ ను కట్టేశారు. దాన్ని కూల్చివేసేందుకు ప్రభుత్వానికి ఎవరడ్డం వస్తున్నారని నిలదీశారు. కానీ సీఎం అయిన తర్వాత హైడ్రాను ఏర్పాటు చేసి ఆయనే కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయించారు. ఎంతవరకు బాగానే ఉంది. కానీ తన కూతురు పెళ్లిని కూడా ఇదే కన్వెన్షన్ హాల్లో గ్రాండ్ గా చేశారు రేవంత్ రెడ్డి. అలాగే అదే ఫంక్షన్ హాల్ ను కూల్చివేయించారు ఆయన. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే నాగార్జునకు రేవంత్ రెడ్డికి వైరం ఎక్కడ మొదలైందనేది ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అక్రమ కట్టడాల్లో ఒక నాగార్జునే కాదు ఉంది, అందరూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి మొదటి నుంచి నాగార్జునను టార్గెట్ చేశారనే విమర్శ ఉంది. నాడు అసెంబ్లీలో ఆయన పేరు ప్రస్తావించారు, నేడు ఏకంగా కూల్చివేయించారు. అది కూడా సిన్సియర్ అండ్ సీరియస్ ఆఫీసర్ గా పేరున్న రంగనాథ్ కమిషనర్ను చేసి. దీంతో వారి వివాదం ఎక్కడ మొదలైందనేది ఎవ్వరికీ తెలియదు. కానీ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్నారు నాగార్జున. అలా అని ఆయన కాంగ్రెస్ కు కూడా ఎప్పుడు దగ్గరగా లేరు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో సన్నిహితంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుతో పెద్దగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. పైగా బాలయ్యకు నాగార్జునకు వైరం ఎప్పటి నుంచో ఉందనే విషయం తెలుసు. అయితే ఈ వైరాన్ని పటాపంచలు చేసేందుకు బాలకృష్ణ అన్స్టాపబుల్ సీజన్ 3కి నాగార్జునని గెస్ట్ గా ఆహ్వానిస్తున్నారు. సరే, అది కాస్త పక్కన పెడదాం. మొత్తం మీద పార్టీల నుంచి పాత పగలే నాగార్జున ఫంక్షన్ హాల్ ను కొలగొట్టే వరకు వెళ్ళిందనే టాక్ ఉంది. అయితే ఇదే టీడీపీ ట్రస్ట్ కూడా గండిపేటలో భారీగా 10 ఎకరాలకు పైగా కబ్జా చేసి ట్రస్ట్ నిర్వహిస్తూ ఉంది. ఆ పక్కన బడాబాబుల గెస్ట్ హౌస్లు వందల సంఖ్యలో ఉన్నాయి. మరి వాటిని కూడా హైడ్రా కూల్చివేస్తుందా అనేది వేచి చూడాలి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం మేము పని మొదలు పెట్టి 10 రోజులు కూడా కాలేదు, అందరివి కూల్చేస్తాం, ముందు ఎఫ్టీఎల్ లో ఉన్న వాటిని కూల్చేస్తాం, పేదలకు నష్టం చెయ్యం, ముందు చెరువులను కాపాడుతామని ఆయన క్లియర్ గా చెబుతున్నారు. అయితే ఇంతవరకు ఒక కాంగ్రెస్ నేత అక్రమ ఇళ్లు, ఫామ్ హౌస్లను, గెస్ట్ హౌస్లను హైడ్రా కూల్చలేదు. నాగార్జునది కూల్చడం పెద్ద విషయం కాదు. కాంగ్రెస్ నేతలవి ముందు కూల్చి ఆ తర్వాత మిగతా పని మొదలు పెడితే జనం జేజేలు పలుకుతారు అనడంలో సందేహం లేదు. మరి అవి కూడా జరుగుతాయా? చూద్దాం ఏం జరుగుతుందో. మీ అభిప్రాయాన్ని మాత్రం కమెంట్ ద్వారా మాకు తెలియజేయండి. వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.